హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ రసాన్ని చూద్దాం. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోని చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా రసాన్ని చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టొమాటోస్ని నీట్గా కడిగి వేసుకోండి. అలాగే ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు, ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలను వేసుకోండి. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మిరియాలను తగ్గించుకోండి, పచ్చిమిరపకాయలు కూడా స్కిప్ చేసేయండి. వీటన్నిటిని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడిగా అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోండి. ఆవాలు వేగాయి అనుకున్నాక ఒక 10 నుంచి 15 మెంతు గింజలను వేసుకోండి. మెంతులు వేయడం వల్ల మన రసం అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి పోపు అంతా కూడా చక్కగా వేగేట్టుగా వేయించుకోండి. ఇవన్నీ పూర్తిగా వేగాయి అనుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఈ రసం అయితే 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, ఈ గ్లాస్ తోటి వేసాను. ఒకసారి కలిపేసి రసాన్ని మన మామూలు చారులాగా ఎక్కువసేపు మరగనివ్వకూడదు. పైకి నురగ తేలేంత వరకు మాత్రమే ఈ చారుని మరగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా పైన నురగ వస్తుంది, తెరలకు ఆగుతుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటే మనకి రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నురగ మాత్రం పొంగి బయటికి పోకూడదు, అలాగే తిరగబడి మరగకూడదు. చూసారు కదా, ఈ విధంగా మరుగుతుంది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా జల్లి సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఈ చలికాలంలో ఈ రసం తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే జలుబు, దగ్గు, ఆయాసం ఉన్న వాళ్ళకు కూడా కాస్త ఉపశమనం అనేది ఉంటుంది. చూసారు కదా, టేస్టీ అండ్ సింపుల్ రసాన్ని చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేసే వంట, మనం వేసే ఇంగ్రీడియంట్, అలాగే దీనికి తీసుకున్న టైంను బట్టే ఆ రుచి అనేది ఉంటుందనే విషయం తప్పకుండా గమనించాలి. చూసారు కదండి, ఎంత బాగుందో చూడటానికి. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అదండి వాటికి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.